ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? యశ్వంత్. రాజ్ కుమార్. రాజ్కుమార్. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం అప్పుడప్పుడు. ఎలా ఉంది? పర్లేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రేవంత్. సో రేవంత్ టాప్ 5 లో ఉంటాడా? విన్ అవుతాడు, అయితేనే విన్ అవుతాడు. ఎలా ఉంది రేవంత్ గేమ్ ఎలా ఉంది? పర్లేదు, అందరూ ఒకేలా ఉంది. ఇంకా అందరం మించుకుని నేను కొంచెం బెటర్. ఎందుకు బెటర్ అంటే? బెటర్ అంటే అందరి వీళ్ళది గేమ్ కొంచెం బాగా ఆడుతున్నారు. సో కోపంతో ఆడుతున్నారని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? కోపం అందులో మనిషికి ఎవరికైనా వస్తుంది కోపం. సో మీరేమంటారు, ఆ కోపాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంతా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకు ఆయన స్క్రిప్ట్ కాగా ఆయన నుంచి వస్తాయి కదా, అది ఎవరైనా మాటలు బట్టి వస్తాయి కదా, ఎవరు మాట్లాడకుండా ఎందుకు వస్తుంది కోపం? నేచర్ బట్టి వస్తుంది అంత. ఓకే. సో రేవంత్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా బయట కూడా ఇలానే ఉంటాడు, హౌస్లో కూడా సేమ్ ఇలానే ఉంటాడు అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి మనకు తెలియదుగా. నార్మల్గా మనం షోస్లో చూస్తుంటాం కదా, అప్పుడు అప్పుడు అంటే ఇంకా సూట్ బట్టి అది దేనిది దానికే ఉంటుంది కదా బ్రో. సో శ్రీయాన్, ఫైమా, ఇంకా మిగతా వాళ్ళు శ్రీ సత్య, వీళ్ళల్లో గేమ్స్ ఎవరి బాగున్నాయి? శ్రీహాంతి బాగుంది అంటే ఆదిరెడ్డిది బాగుంటుంది. అమ్మాయిలలో? అమ్మాయిలలో అది సీరియల్ యాక్టర్ ఉందిగా, ఆ అమ్మాయి బాగుంది. ఆ అమ్మాయిదా? సో గీతు ఎలిమినేషన్ అయింది కదా, అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా? ఏం కాలేదు. పోయిందే బెటర్ అనుకున్నారా? ఏం ఉంటే కొంచెం బాగుంటుంది కావచ్చు. లేకపోయి ఉంటే ఇట్లా. బాగానే సో ఇప్పుడు కొంచెం గేమ్ డల్ అయిపోయిందని చాలా మంది అంటున్నారు, ఎందుకంటే గీతు బయటికి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి. సో దానికి చూసి వాళ్ళు బట్టి టాస్క్లు బట్టి బాగుంటుంది అంతే. సో ఓకే, ఫైనల్ గానైతే రేవంత్కి రేవంత్ ఆల్ ది బెస్ట్ చెప్పండి. రేవంత్ విన్ అవుతాడు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? వాసవి. అనిత. బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా ఉంది? సూపర్. అంటే బిగ్ బాస్ 5 ఈజ్ సూపర్, బిగ్ బాస్ 6 ఈజ్ కొంచెం యావరేజ్ ఇన్ మై ఒపీనియన్. ఏ సీజన్ బాగుంది? బిగ్ బాస్ 5 అబ్సల్యూట్లీ 5. సన్నీ మై ఫేవరెట్ సన్నీ. సో 3 ఎలా ఉంది? బిగ్ బాస్ 3 అంటే బిగ్ బాస్ 3 అంత ఏమి చూడలేదు, కాకపోతే బాగానే ఉంది. ఈ సీజన్ ఎందుకు అంత డల్ గా ఉంది అంటారు? డల్గా ఉందంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఏమీ లేదు సరిగ్గా, ఎవరి మీద గొడవలు అలా సరిపోతున్నాయి. రేవంత్ ఉన్నాడు కాబట్టి స్ట్రాటజీ అనేసి మొత్తం ఇంకా. ఓకే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ రేవంత్, శ్రీహాన్. సూపర్. అంటే సిల్లీ రీజన్స్ అండ్ నెక్స్ట్ సంబంధం లేకుండా ఏవో చిన్న చిన్న గొడవలు ఇవి ఈ సీజన్ వాళ్ళకి ఎక్కువ అయిపోయినాయి అని అంటున్నారు, నిజమేనా? నిజమే, 100%. ఓకే. చిన్న వాటికే నామినేట్ చేస్తూ ఉంటారు కాబట్టి. గేమ్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అంటే వాళ్ళే చెప్తున్నారు కదా, ఫేమ్ కోసం మనీ కోసం వచ్చామనేసి. గేమ్ కోసం కాదు, ఓన్లీ ఫేమ్ కోసమే. సూపర్. సో ప్రతి వీక్ నాగార్జున గారు ఒక్కొక్కరిని పాయింట్ ఆఫ్ చేసి మరీ తిడుతున్నారు కదా, సో అప్పుడు వాళ్ళు మార్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారా నెక్స్ట్ వీక్? లేదు అంటే జస్ట్ ఒక 2-3 డేస్ అలా యాక్ట్ చేస్తారు, మళ్ళీ నార్మల్గానే వచ్చేస్తున్నారు ఎవరు రియల్గా వాళ్ళు. అది రేవంత్ కోపం తగ్గించుకుంటారని మళ్ళీ అదే అలానే వస్తున్నాడు. సో ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఐ థింక్ మెరీనా అనుకుంటున్నా. గీతు వెళ్ళిపోయినప్పుడు ఫీల్ అయ్యారా? చాలా ఏడ్ చేసాం కూడా. అది సపోర్ట్ గీతు ఉన్న అన్ని రోజులు అది అన్ఫేర్. ఐ థింక్ గీతు టాప్ 5. యాక్చువల్లీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఏంటి అంటే గీతు ఉంటుంది టాప్ 2 వరకైనా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. టాప్ 5 అయితే గ్యారంటీ ఇస్తాము ఉంటుందని, కానీ అలా సడన్ గా ఎలిమినేట్ అయిపోయేసరికి అందరూ చాలా అప్సెట్. ఏమో మేబీ రీఎంట్రీ ఉంటుంది అనుకుంటున్నాం. అంటే తనలో ఏం క్వాలిటీస్ బాగాలేవని వెళ్ళిపోయింది అనుకుంటున్నారు? అంటే మ్యాక్సిమం అన్ని క్వాలిటీస్ బాగానే ఉంటాయి దానిలో, అన్ని గేమ్ పరంగా అన్ని బాగా మెయింటైన్ చేస్తుంది, కానీ ఎందుకు తీసేసారో మాకే అదే అర్థం అంటే ఇనయాని డామినేట్ చేస్తుంది కదా, తన వల్ల తన బ్యాడ్ అయి ఉంటుంది. సో ఆదిత్య అన్న స్మోకింగ్ మీద అవి నెగిటివ్ అయ్యాయేమో అని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే. ఫేక్ ఎలిమినేషన్ అని అనుకుంటున్నారు, ఒకవేళ వస్తే మళ్ళీ రీఎంట్రీ రావచ్చు అనుకుంటున్నారా? వస్తే కంపల్సరీగా వస్తుంది, 100% డామ్ షూర్. గీతు అయితే హౌస్ ఏం బాగోలేదు, ఈసారి విన్నర్ అవుతుంది పక్కా విన్నర్ గీతు. బాయ్స్ కి ఈక్వల్ గా గేమ్ ఆడుతుందనా? గేమ్ 100% బాగా ఆడింది, బాయ్స్ కి ఈక్వల్ గా చెప్పలేదు ఇప్పటి వరకు, బ్రెయిన్ తో ఆలోచిస్తుంది. సూపర్. శ్రీయానికి అయితే మీరు సపోర్టింగ్.
సో రేవంత్ గేమ్ ఎలా ఉంది మరి? రేవంత్ సూపర్, కాకపోతే కొంచెం గేమ్స్ దగ్గర కొంచెం బాగా అమ్మాయిల్ని కానీ కొంచెం అగ్రెసివ్ బాగా అలా అవుతాడు. ఏం ఆలోచించకుండా అలా కొట్టేస్తాడు బాగా. సో అదొక్కటి కొంచెం తగ్గించుకుంటే రేవంత్ విన్నర్. సెకండ్ విన్నర్ శ్రీహాన్. ఫైమా ఐ థింక్ నెక్స్ట్ 2 వీక్స్లో వచ్చేసిద్దేమో అనిపిస్తుంది అంతే. ఓకే, ఫైమా కూడా బాగా ఆడిద్ది, కాకపోతే ఇప్పుడు కొంచెం ఏంటో తగ్గుతుందనేసి అనిపిస్తుంది కొంచెం. బాలాదిత్య వెళ్ళిపోయింది కదా, సో ఉంటే బాగుండేదా వెళ్ళిపోతేనే బాగుందా? వెళ్ళిపోతేనే బాగుంది. అంటే కొంచెం ఎక్కువగా చెప్తా ఉంటాడు కదా, సో దాని ప్రకారం ఆడట్లేదు, మెయిన్ గేమ్ ఆడట్లేదు, మాటలతో అలాగా వెళ్ళిపోతా ఉంటాడు. ఒక మంచి లెసన్ కోసమే చెప్పినట్టు వచ్చాడు, మంచిని స్ప్రెడ్ చేయడం కోసమే వచ్చాడు. పాజిటివ్ వెళ్ళిపోయిందా నెగిటివ్ వెళ్ళిపోయిందా? పాజిటివ్ గానే వెళ్ళిపోయాడు. ఐ థింక్ అంటే మంచిగా చెప్పడం కానీ అట్లా పాజిటివ్ గానే వెళ్ళిపోయాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పండి శ్రేయానికి. శ్రీహాన్ ఆల్ ద బెస్ట్. శ్రీహాన్ ఆల్ ద బెస్ట్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు శ్రీను అండి. బిగ్ బాస్ చూస్తున్నారు? రెగ్యులర్ చూస్తాను నేను. టాప్ బిగ్ బాస్ 4 నుంచి చూస్తున్నాను రెగ్యులర్గా. ఏ సీజన్ బాగుంది? అంటే సన్నీ ఉంది, బిగ్ బాస్ 5 కానీ బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ 6 కూడా బాగుంది. బాగుంది. సో కొత్త వాళ్ళు వచ్చారు, అంత ఏం తెలియట్లేదు అని చెప్పేసి అని అనుకున్నారు, మీరు ఎలా అంటారు? గేమ్ అయితే బాగుంది. ఇప్పుడు శ్రీహాన్ కానీ, ఇనయ కానీ, రేవంత్ కానీ, కీర్తి కానీ, ఎస్పెషల్లీ కామన్ మ్యాన్ ఆదిరెడ్డి చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళు. 5 numbers వెరీ గుడ్, సూపర్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు ఇనయ. ఎస్. బాయ్స్ వచ్చేసి రేవంత్. ఎస్. సూపర్. రేవంత్ గేమ్ ఎలా అనిపిస్తుంది మరి? రేవంత్ అని ఏదైనా ఒక గేమ్ ఆడేటప్పుడు కంటెంట్ అనమాట, ఏదైనా మనం బాగా ఆడాలి గేమ్ అనే తపన దానికి ఉందన్నమాట. ఎస్పెషలీ టాప్ బిగ్ బాస్ 6 విన్నర్ కూడా రేవంత్ అవ్వచ్చు మేబీ. అంటే మరి అగ్రెసివ్ గా కోపంగా ఆడుతున్నాడు, సో ఏం ఆలోచించట్లేదు గేమ్ ఆడేటప్పుడు కూడా, అమ్మాయిలని అబ్బాయిలని అని చెప్పేసి అలా అంటున్నారు, ఏమంటావు? అంటే అది ఏం లేదని, అది ఓన్లీ గేమ్ మట్టుకే కదా అది. అంటే తను ఏం పర్సనల్గా తీసుకోవడం లేదు కదా. అతను ఒకటే ఏమంటారంటే నేను ఏదైనా గేమ్ బాగా ఆడాలి అనే తపన అతనికి ఉందన్నమాట, అంతే. శ్రీహాన్ గేమ్ ఎలా ఉంది? శ్రీహాను గేమ్ కొద్దిగా ప్రోవర్కింగ్ ఎక్కువ, అంటే నామినేషన్ టైంలో కానీ ఎక్కువ ఈయన టార్గెట్ చేస్తాడు అనమాట. ఈ శ్రీ సత్య అండ్ శ్రీహాన్ ఇతను ఇద్దరు కలిసి ఈయన టార్గెట్ చేయడం, కీర్తిని టార్గెట్ చేయడం, అంటే కొద్దిగా ప్రోవర్కింగ్ చేయడం అనమాట. అతని ఆటకు మెయిన్ రీజన్ అవుతుంది అది శ్రీహాన్కి. అంటే ఫస్ట్లో వెరీ గుడ్ పర్సన్ శ్రీహాన్, అంటే బాగా మంచి ఆటగాడు అని. ఈ మధ్యకాలంలో ఈయన బాగా డామినేట్ చేయడం వల్ల అతను కొద్దిగా గేమ్ పోయింది అనుకుంటున్నాను. సూపర్. సో ఫైమా గేమ్ ఎలా అనిపిస్తుంది మరి? ఫైమా గేమ్ అంటే బాగుంటుంది, కానీ నాకు తెలిసిన వరకు టాప్ 5 వచ్చేసి ఫస్ట్ రేవంత్ ఉంటాడు, రన్నర్ అప్ వచ్చేసి శ్రీహాన్ ఉంటాడు, అండ్ థర్డ్ పర్సన్ కామన్ మ్యాన్ ఆదిరెడ్డి ఉంటాడు, అండ్ వచ్చేసి కీర్తి ఇనయ ఉంటారు టాప్ 5. ఓకే, గీతు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయినప్పుడు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? గీతి అంటే అతను కూడా మంచి గేమరే, బట్ ఆమె అంటే కొద్దిగా వ్యక్తిగత బాలాదిత్యం ఉంది కదా, అంటే గేమ్ ఆడకుండా అతను పర్సనల్ స్మోక్ చేసి సిగరెట్ తీసుకోవడం వల్ల ఆమె వెళ్ళిపోయింది మేబీ, అది రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వ్యక్తిగతంగా ఆడుతున్నారు అబ్బా గేమ్. మెయిన్ బిగ్ బాస్ కంటెంటర్స్ అంటే ఒక గేమ్, అంటే మనం ఒక గేమ్ వరకు ఏ విధంగా ఆడాలని కొన్ని మిస్ అవుతున్నారు కంటెంట్స్. అంటే ఈవెన్ వర్స్ట్ అంటే వీకప్ చేస్తారు కదా, జైలుకి వెళ్ళాలి అని. అప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా ఏమంటారు, చిన్న పాయింట్కు ఇప్పుడు వరస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఒక వీక్లో ఏ విధంగా ఒక పర్సన్ ఆడలేదు అని వాటిని మనం చూస్ చేసుకొని జైలుకి పంపించాలి. అది కొంతమంది మిస్ అవుతున్నారు అట్లా. సో సిల్లీ రీజన్స్ సంబంధం లేకుండా ఏవేవో పెట్టుకొని ఆడుతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే మీకు ఎలా అనిపించింది, రీజన్స్ అన్ని సిల్లీగానే ఉన్నాయా? రీజన్స్ అంటే కొన్ని ఇప్పుడు వ్యక్తిగతంగా కొన్ని ఇష్యూ, ఇప్పుడు లాస్ట్ టైం ఏదో F1 వర్డ్స్ యూజ్ చేసిందని కొద్దిగా ఇష్యూ అయింది మ్యాటర్. 5 మీద ఇష్యూ చేసింది కదా అడల్ట్ కామెడీ స్టార్స్ అని. ఇప్పుడు అంటే అవి ఏమి వ్యక్తిగతం కాదు, జస్ట్ గేమ్ వరకు వస్తారు కదా, గేమ్ ఆడేటప్పుడు ప్లేస్టేషన్ వస్తుందన్నమాట. ఓకే, అందులో గ్రూప్స్ గా విడిపోయి ఉన్నారా? నా గ్రూప్స్ వచ్చేసి శ్రీహత్య, రేవంత్ అండ్ శ్రీ సత్య. శ్రీహాను, రేవంత్, శ్రీ సత్య ఈ ముగ్గురు గేము ఒక గ్రూపు. అండ్ వచ్చేసి ఫైమా, రాజు ఇద్దరు ఒకటి గేమ్. ఒక సింగిల్ ఆడుతుంది ఒక ఇనయ అండ్ కీర్తి, బెస్ట్ మంచిగా ఆడుతున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఇనయ, కీర్తి బాగా ఆడుతున్నారు, అంటే ఇండివిజువల్ ఆడుతున్నారు అనమాట. ఇక్కడ దాని ఏమంటారు అంటే గ్రూప్ కాకుండా వాళ్ళ గేమ్ ఇంత మటుకు గేమ్ వరకు ఆడుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లవ్ ట్రాక్స్ ఏమైనా ఉన్నాయా? లవ్ ట్రాక్స్ అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఇనయ సూర్య మీద కొద్ది క్రష్ ఉన్నది, అంటే ఇంకా సూర్య ఉంటే కన్నా ఇంకా బిగ్ బాస్ ఏమో రివ్యూస్ ఇంకా పెరిగేదేమో, కానీ అన్ఫార్చునేట్లీ సూర్య ఎలిమెంట్ కాబట్టి కొద్దిగా సింగిల్ లవ్ ట్రాక్ అయితే ఏం లేదండి. అంటే శ్రీహత్య వాళ్ళు అది వేరే రీజన్, అది జస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ మూవ్ అవడం వల్ల
అలా అనిపిస్తుంది పబ్లిక్ జస్ట్ లవ్ అని, అలాంటి ఏం లేదు. సో ఓకే, ఫైనల్గానైతే మీ సపోర్ట్ వచ్చేసి నాకైతే ఇనయ బెస్ట్, అండ్ కీర్తి సెకండ్ ఆప్షన్ కీర్తి, వీళ్ళిద్దరూ మటుకు టాప్ 5 ఉంటారా నా అబ్జర్వేషన్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఇనయ.